హెల్తీగా ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, టేస్ట్ కూడా సూపర్ ఉండాలి అనుకుంటున్నారా? అయితే ఈ రోజు మన లలితాస్ కిచెన్ లో ప్రిపేర్ చేస్తున్నాం బెండకాయ ఎగ్ బుర్జీ విత్ ఫ్రెష్ సలాడ్. ఇందులో అప్రాక్సిమేట్లీ 15 to 18 గ్రామ్స్ వరకు ప్రోటీన్, అలాగే 300 వరకు క్యాలరీస్ ఉంటాయి. ముందుగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. బెండకాయని అయితే నీట్ గా కడుక్కొని ఇట్లా చూపిస్తున్న విధంగా అయితే చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా దీనికోసం అయితే నేను ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుంటున్నానండి. వీటిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరొక ప్యాన్ పెట్టి అందులో అయితే ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు. ఇందులోనే జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇలాగ వేసుకొని కొద్దిగా వేడయ్యాక ఇందులోనే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 2-3 వరకు అయితే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నానండి. ఇలా కాస్త అయింది అన్నప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ఉంది కదా, అదైతే వేసేసుకోవాలండి. ఇలాగ వేసుకున్న తర్వాత వీటిని అయితే కాసేపు ఫ్రై కానివ్వాలి. సో ఈ జిగురు అనేది పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. సో మనం కాస్త ఓపెన్ లో పెట్టేసుకుంటే ఆవిరిలో అయితే పోతుంది. అండ్ ఇందులోనే కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 2 గుడ్లు వరకు అయితే వేసేసుకుంటున్నానండి. ఎంచుకొని కొద్దిసేపు ఇలాగ మగ్గనిచ్చాక కాస్త గట్టిపడిన తర్వాత అయితే 2 సైడ్స్ తిప్పేసుకోవాలి. ఇలాగ తిప్పుకోవడం వల్ల మనకి బెండకాయ అనేది ఎగ్ మొత్తం పడుతుంది. సో ఇలాగ కాస్త తిప్పుకుంటున్నప్పుడు కొద్దిగా అయితే బ్రేక్ చేసేసుకోవాలండి. ఇదైతే మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, బెండకాయలకి ఎగ్ మొత్తం పట్టింది. సో ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, అలాగే సొంటి మిరియాల పొడి అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. ఇలాగ వేసేసుకొని అయితే కొద్దిసేపు తిప్పుకోవాలి. ఇక దీన్ని అయితే కొద్దిసేపు మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలండి. ఇదైతే అయిపోయింది కదా, ఇక దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇక సలాడ్ కోసం అయితే నేను క్యారెట్స్ అన్నగా మొత్తం స్లైసెస్ తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, వీటన్నిటిని అయితే చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇక దీనికోసమని నేను కుకుంబర్ ని కూడా చిన్న చిన్న స్లైసెస్ లాగా తీసేసుకుంటున్నానండి. ఈ సలాడ్ లో హైడ్రేషన్, ఫైబర్, విటమిన్స్, హెల్దీ ఫ్యాట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఇది సింపుల్ సలాడ్ కాదు, కంప్లీట్ న్యూట్రిషన్ బౌల్. ఇక ఇదైతే కట్ అయిన తర్వాత నేను ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నానండి. చిన్న చిన్న స్లైసెస్ లాగా ఇలాగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, డైజెషన్ కి కూడా హెల్ప్ అవుతుంది. సో ఒక బౌల్ తీసుకొని ఇందులోనే క్యారెట్, కుకుంబర్, ఆనియన్స్ అండ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఇందులోనే చియా సీడ్స్ కూడా వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా ఉప్పు అండ్ కర్డ్ అయితే వేసేసుకుంటున్నాను. కర్డ్ లో ప్రోబయోటిక్స్ ఉండడం వల్ల డైజెషన్ మంచిగా అవుతుంది. అండ్ ఫైనల్ గా అయితే పైన ఫ్లేక్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ అనేది స్ప్రింకిల్ చేశాను, హెల్దీ ఫ్యాట్స్ అండ్ ఎక్స్ట్రా ఫైబర్ కోసం. అంటే ఈ యొక్క ప్లేట్ లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, హెల్దీ ఫ్యాట్స్ అన్ని కవర్ అవుతాయి. ఈ కంప్లీట్ ప్లేట్ లో అరౌండ్ 15 to 18 గ్రామ్స్ వరకు ప్రోటీన్ ఉంటుంది. అలాగే అరౌండ్ 300 వరకు క్యాలరీస్ ఉంటుంది. చపాతీతో అయినా, రైస్ తో అయినా సూపర్ కాంబో. లంచ్ కి అయినా, డిన్నర్ కి అయినా ఇది లైట్ గా ఉంటుంది కానీ న్యూట్రిషన్ మాత్రం ఫుల్ గా ఉంటుంది. మీరు కూడా ఈ హెల్దీ కాంబోని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మార్నింగ్ హెల్దీ డైట్ కి కూడా చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి. మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.